కళాశాలలో కాళోజీ నారాయణరావు గారి జయంతి వేడుకలు ఏర్పాటు చేసిన తెలుగు డిపార్ట్మెంట్ అధ్యాపకులు మరియు వేదికపై ఉన్నటువంటి అసిస్టెంట్ ప్రొఫెసర్లకు మరియు విద్యార్థులకు నా యొక్క శుభాకాంక్షలు అభినందనలు. మనము ఇప్పుడు 3 నెలలు పూర్తి కావాల్సిన అయితే కార్యక్రమం అనేది మన జ్ఞానానికి అభివృద్ధికి ఒక భూమిక ఒక సూచిక. అయితే ఈ కార్యక్రమాలు మన మధ్యలో నేడు రెడ్బాబు సార్ అనారోగ్యంతో ఈరోజు మల్లారెడ్డి మెడికల్ సైన్స్లో ఉండడం జరిగింది. రెండో ఆపరేషన్ జరిగింది. నిన్న మొన్న రెండో ఆపరేషన్ కూడా చేయడం జరిగింది. భగవంతుని దయ వల్ల ఆరోగ్యం కోరుకొని మంచిగా ఉండాలని కోరుకుంటున్నాం. అయితే బాధ్యత అంటే మనకు వారం రోజుల ముందు ఒక అందరినీ అలజడి తెప్పిస్తూ విద్యార్థులు అధ్యాపకులు నన్ను చాలా అలర్ట్ చేసి అడ్వాన్స్గా మొక్కుబడిగా కాకుండా ఏదో చేయాలనే ఒక తపనతో ఉండేవారు. కాబట్టి ఆ సార్ కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసి, ముఖ్యంగా అధ్యాపకులు మన 2 కళ్ళు ఎటువంటి విద్యార్థులు మనకు అటువంటి వారు. అమ్మాయిలకే మనము పద్యాలు ఇటువంటి ప్రోగ్రామ్స్ కాకుండా అబ్బాయిలను కూడా ప్రోత్సహించవలసిందిగా కోరుతున్నాను. ఎందుకంటే భవిష్యత్తు తరానికి ముందు అడుగు అబ్బాయి వేస్తే తన తోడుగా వెనుకడుగు అమ్మాయి వేస్తుంది. కాబట్టి అబ్బాయిలను కూడా మీరు హేమంత్ తర్వాత మిగతా రెగ్యులర్గా వచ్చే బిఏ పిల్లలు వీళ్ళందరూ ఉంటారు. వాళ్ళని కూడా ప్రేరేపణ చేసి తనదైన శైలిలో వాళ్ళకు కూడా కొంచెం ముందంజలు వేయాలని డిపార్ట్మెంట్ ఆఫ్ తెలుగు వారికి సూచన చేయడం జరుగుతుంది. విద్యార్థులు కూడా ఈ కార్యక్రమాలు ముక్కుబడిగా జరుగుతున్నాయి. నిజంగా కూడా మనం ఇటువంటి కార్యక్రమాలు బాగా జరుపుకోవాలి. అది కూడా కింద జరుపుకోవాలి. మన కళాశాల పెద్ద కళాశాల 5 కాలేజీలు రెగ్యులర్ మీటింగ్, అంబేద్కర్ డిగ్రీ, ఎస్జిఎస్సి డిగ్రీ, రెగ్యులర్ అంబేద్కర్ డిగ్రీ నిర్వహణ రీత్యా చాలా బిజీ ఉన్నప్పటికీ కూడా మీకు ఈ కార్యక్రమాలు ప్రోటోకాల్ ప్రకారంగా నిర్వహించడం జరుగుతుంది. ఇందులో భాగంగానే ఓరుగల్లు అక్షర వృక్షం డాక్టర్ కాళోజీ నారాయణరావు గారు. కాళోజీ నారాయణరావు గారు చరిత్రకు సాక్షి. భాషా శాస్త్రానికి బహుముఖ ప్రజ్ఞాశాలి, ప్రబోధకుడు, ప్రజ్ఞాశాలి. భాషా శాస్త్రం మేము క్యాంపస్లో ఉస్మానియా నుండి నేను 2006లో ఉస్మానియాలో కేవలం సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సు ఎగ్జామ్లో హాస్టల్లో ఉంటే తెలంగాణ ఉద్యమం జరుగుతుంది. అప్పుడు తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ విశ్వవిద్యాలయం జరిగింది. తెలంగాణ విశ్వవిద్యాలయంలో 11వ ర్యాంకు సాధించి నేను యూనివర్సిటీలో ఎంకామ్ కంప్యూటర్స్, ఎంకామ్ బిఎస్సి, ఎంపీసీఎస్, ఎంకామ్ బీకామ్ కంప్యూటర్ ఆల్ సబ్జెక్ట్స్ నేను చదివించాను. అయితే ఆ సందర్భంలో కాళోజీ నారాయణరావు గారి కార్యక్రమాలు చాలా గొప్పగా జరిగాయి. కొంతమంది కాళోజీ నారాయణరావు ఇన్స్టిట్యూషన్స్ కూడా నడుస్తున్నాయి. నడిస్తే వారి కుటుంబీకులు కూడా చాలా మంది ఉన్నారు. అందులో మన కళాశాలలో కూడా ఉన్నారు. కాళోజీ వాళ్ళ వంశస్థులు, వాళ్ళ కుటుంబీ మన సునీల్ సార్ కూడా కాళోజీ నారాయణరావు సార్ గారి యొక్క వంశస్థులే. వాళ్ళ తమ్ముడు ఉస్మాన్ యూనివర్సిటీ ఇంగ్లీష్ డిపార్ట్మెంట్ లో సీనియర్ ప్రొఫెసర్ గా కొనసాగిస్తున్నారు. టైం సహకరించడం, సమయం సహకరించడం, ఆయన ఇక్కడ హైలీ క్వాలిఫైడ్ కూడా ఇక్కడ అధ్యాపకులు భవిష్యత్తులో వారు కూడా స్థాయికి చేరుకోవాలని కోరుకుంటున్నాం. నారాయణరావు గారు సూచించారంటే మనము తెలంగాణలో వెనుకబడి ఉన్నాము. ఒక తెలంగాణనే కాదు, తెలుగు రాష్ట్ర, తెలుగు భాష, తెలుగు యాస, తెలుగు అనేది అంతరించిపోతున్న సందర్భంలో ప్రతి ఒక్కరికి నరనరాన ఎక్కించి ఓరుగల్లు ప్రాంతాన్ని మొత్తం ఒర్రు తొలగించి వరంగల్ నుంచి దాన్ని విస్ఫోటం లాగా మొత్తం ప్రపంచ దేశాలకు నడిచి అందరికీ ఆలోచన విధంగా చేసి ఎన్నో రాత్రులు అసలు కష్టపడి తెలంగాణ కోసం, తెలంగాణ విద్య కోసం, తెలంగాణ భాష కోసం కృషి చేసిన మహనీయుడిని మనం ఈరోజు స్మరించుకుంటూ మరొకసారి తెలుగు డిపార్ట్మెంట్ వారికి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు అభినందనలు. సమయం లేకపోవడం వల్ల ఈ కార్యక్రమాన్ని విద్యార్థులు గమనించాలి. ప్రోగ్రామ్ చేయడమే
హాలిడే రోజు చేసుకుంటామా, ఎగ్జామ్ ఏ రోజు చేసుకుంటామా, దాని ముందు రోజు లేదా దాని నెక్స్ట్ రోజు మనం చేస్తాం హాలిడే ప్రోగ్రామ్ చేయడం కన్ఫర్మ్. మీరు ఎవరైతే ప్రోగ్రామ్ కమిటీ మెంబర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా మీరు సార్ నో ప్రాబ్లం అందరూ కూడా సహకరించాలి. ఈ కార్యక్రమానికి సంబంధించిన వీడియోస్ ఫోటోస్ నా వాట్సాప్ చేయండి సార్, ప్రెస్ నోట్ మీరు తయారు చేసి పంపించండి. ఇంతతో ఈ యొక్క కార్యక్రమాన్ని ముగిస్తుంది. థ్యాంక్ యూ.